ఓం శాంతి. మన్మనాభవ యోగాభ్యాసము. నేను ఆత్మను, అజరమైన అమరమైన అవినాశీ ఆత్మను. పరంధామము నుండి ఈ సృష్టిపైకి నా విశేషమైన పాత్రను అభినయించేందుకు వచ్చాను. నేను హీరో పాటదారి ఆత్మను, విశేష ఆత్మను. నా మూలవతనము పరంధామము. అక్కడి నుండే ఈ సృష్టిపైకి వచ్చాను. నేను ఆత్మను 5000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై అవతరించాను. నాలుగు యుగాలలో మొదటి 2 యుగాలు సంపూర్ణ సుఖశాంతులతో గడిపాను. అప్పుడు నేను ఆత్మ సంపూర్ణ పవిత్రంగా, నిర్వికారిగా, మర్యాద పురుషోత్తమునిగా ఉండేవాణ్ణి. ఆత్మాభిమాని స్థితిలో ఉండేవాణ్ణి. స్వర్గంలో అన్ని సుఖాలు ఉన్నప్పటికీ నాకు ఎటువంటి విషయాలపై మోహము ఉండేది కాదు. నిర్మోహి స్థితిలో, అనాసక్తమైన అవస్థలో ఉండేవాణ్ణి. కానీ ద్వాపరయుగం నుండి ఆత్మనే నాలో చిన్న చిన్న పరివర్తనలు వచ్చాయి. దేహాభిమానంలోకి వస్తూ చిన్న చిన్న వికర్మలు చేస్తూ ఆత్మనే నేను పతితంగా అయ్యాను. ఇప్పుడు కలియుగ అంతిమంలో తమో ప్రధానమైపోయాను. అందుకే సంగమయుగంలో పరమాత్మ తన వాగ్దాన అనుసారంగా వచ్చి తిరిగి పావనంగా చేస్తున్నారు. ఆత్మాభిమానిగా చేస్తున్నారు. సతో ప్రధానంగా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆత్మను, పరమాత్మను స్మృతి ద్వారా తిరిగి పావనంగా అవుతున్నాను. 16 కళలతో సంపూర్ణంగా అవుతున్నాను. దివ్య గుణాలతో సంపన్నంగా అవుతున్నాను. ఇప్పుడు నేను నా సత్య స్వరూపమైన ఆత్మిక స్థితిలో ఉంటూ శ్రేష్ఠ కర్మలు చేస్తున్నాను. శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నాను. నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని, పవిత్ర స్వరూపాన్ని,
శుద్ధ స్వరూపాన్ని, ఆనంద స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని, ప్రేమ స్వరూపాన్ని, సుఖస్వరూపాన్ని, శక్తి స్వరూపాన్ని, జ్యోతి స్వరూపాన్ని, సచ్చిత్ ఆనంద స్వరూపాన్ని, ఈ ప్రకాశ స్వరూపమే నా సత్య స్వరూపము. ఈ ఆత్మిక స్వరూపంలోనే నిజమైన ఆనందము ఉంది. నేను ఆనంద స్వరూప ఆత్మను. పరమానందంతో సంపన్నమై అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఈశ్వరుని స్మృతియే సత్యమైన స్మృతి. ఈశ్వరుని స్మృతియే సుఖదాయి స్మృతి. దీనిలోనే అతీంద్రియ సుఖము ఉంది. ఇప్పుడు నా మనస్సులో ఒకే బాబా, ఇంకెవరూ లేరు. నేను బాబామయం, బాబా నామయం. ఇప్పుడు నేను ఈశ్వరీయ ప్రేమలో లీనమై ఉన్నాను. నేను ఆత్మను. ఈ శరీరం అనే రథాన్ని నడిపించే రథసారథిని. ఈ శరీరానికి యజమానిని. స్వరాజ్యాధికారి ఆత్మను. ఇప్పుడు నా నుండి నలువైపులా శాంతి కిరణాలు దూరం దూరం వరకు వ్యాపిస్తున్నాయి. ఆనంద కిరణాలు దూరం దూరం వరకు వ్యాపిస్తున్నాయి. నేను పొందిన ఈశ్వరీయ శక్తులను పూర్తి వాతావరణంలో వ్యాపింపచేస్తున్నాను. వాతావరణమంతా సర్వగుణాలతో, శక్తులతో సంపన్నమవుతోంది. ఈ దివ్య గుణాలతో కూడిన కిరణాలు అనేక ఆత్మలను
గుణసంపన్నంగా చేస్తున్నాయి. ఈ సర్వశక్తులతో కూడిన కిరణాలు అనేక ఆత్మలను శక్తిశాలిగా చేస్తున్నాయి. నిర్బలమైన ఆత్మలలో శక్తిని నింపుతున్నాయి. దుఃఖీ ఆత్మలకు సుఖాన్నిస్తున్నాయి. అజ్ఞాని ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తున్నాయి. అశాంతి ఆత్మలకు శాంతిని అందిస్తున్నాయి. ఈ దివ్య కిరణాలు అనేక ఆత్మలను దుఃఖాల నుంచి ముక్తులుగా చేస్తూ సుఖం యొక్క దారిని చూపిస్తున్నాయి. వాతావరణంలో ఆధ్యాత్మికత యొక్క సుగంధాన్ని వెదజల్లుతున్నాయి. నేను ఒక ఆధ్యాత్మిక శక్తిని. నా నలువైపులా ఈ ఆధ్యాత్మిక ప్రకంపనాలను వెదజల్లుతున్నాను. అనేక ఆత్మలు ఈ ఆధ్యాత్మిక ప్రకంపనాలను పొంది జీవితంలో సత్యమైన ఆనందాన్ని అనుభవం చేస్తున్నారు. జ్ఞాన ప్రకాశంతో సంపన్నంగా అవుతున్నారు. ఇప్పుడు నేను ఆత్మ ఈ దేహాన్ని వదిలి నా నిజమైన ఇంటికి వెళ్తున్నాను. సూర్య చంద్ర ఆకాశ మండలాల నుంచి దూరంగా సూక్ష్మవతనాన్ని దాటుతూ పరంధామానికి చేరుకుంటున్నాను. ఈ పరంధామము స్వర్ణిమ ఎరుపు వర్ణ ప్రకాశంతో సంపన్నంగా ఉంది. సంపూర్ణ శాంతితో సంపన్నమైన శాంతిధామమిది. నిర్వాణధామమిది. ముక్తిధామమిది. ఇదే నా సత్యమైన ఇల్లు. ఇక్కడే నేను నా సంపూర్ణ స్థితిలో ఉన్నాను. ఆనందమయ స్థితిలో ఉన్నాను. సతో ప్రధానమైన స్థితిలో ఉన్నాను. సుఖసాగరుడైన
శివబాబా సాన్నిధ్యంలో ఉన్నాను. పవిత్రతా సాగరుడైన శివబాబాలో లీనమైపోతున్నాను. సర్వశక్తివంతుడైన శివబాబాతో ఐక్యమైపోతున్నాను. ఆహా, ఎంతటి దివ్యానుభూతి ఇది! ఈ పరమాత్మ మిలనంలోనే అతీంద్రియ సుఖము ఇమిడి ఉంది. జన్మ జన్మల నుంచి ఏ పరమాత్మకై వెతుకుతూ ఉన్నానో అతడే నా వాడైపోయాడు. ఎంతటి సౌభాగ్యమిది! మహానందమిది! పరమానందమిది! శివబాబాయే నా ప్రాణనాథుడు, నా ప్రియమైన వాడు. పరమేశ్వరుడే నా పరమ ప్రియుడు. నా మనస్సులో ఒకే బాబా. ఈ సుఖసాగరుని సాన్నిధ్యంలో నా జన్మ జన్మల కష్టాలు సమాప్తమైపోయాయి. జన్మ జన్మల దుఃఖాలు సమాప్తమైపోయాయి. ఇప్పుడు నేను అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేస్తున్నాను. ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. పరమానందంలో లీనమైపోతున్నాను. మీ సాన్నిధ్యంలో నేను సుఖ ఖజానాతో సంపన్నంగా అవుతున్నాను. జ్ఞాన ఖజానాతో సంపన్నంగా అవుతున్నాను. శాంతి శక్తితో సంపన్నంగా అవుతున్నాను. పవిత్రతా శక్తితో సంపన్నంగా అవుతున్నాను. దివ్య గుణాలతో సంపన్నంగా అవుతున్నాను. తిరిగి సతో ప్రధానంగా అవుతున్నాను. పావనంగా అవుతున్నాను. నిర్వికార స్థితిని అనుభవం చేస్తున్నాను.
సంపన్న స్థితిని, సంపూర్ణ స్థితిని అనుభవం చేస్తున్నాను. బాబా సమానమైన దివ్య ప్రకాశ స్వరూపమే నా నిజ రూపం. నా బాబా మహాజ్యోతి, నేను దివ్య జ్యోతిని. బాబా, మీ ప్రేమను పొంది నేను ధన్యంగా అయిపోయాను. స్వయాన్ని ఎంతో అదృష్టవంతునిగా అనుభవం చేస్తున్నాను. అహో, ఎంతటి సౌభాగ్యమిది! ఈ ఈశ్వరీయ సాన్నిధ్యము నా జన్మ జన్మల భాగ్యాన్ని తయారు చేస్తోంది. ఇప్పుడు నా నేత్రాలలో, నా దృష్టిలో కేవలం మీరే బాబా, కేవలం మీరే. నా ఆలోచనల్లో కూడా కేవలం మీరే బాబా. మధురమైన పిల్లలు, మధురమైన పిల్లలు అంటూ నన్ను ఎంతో మధురంగా తయారు చేస్తున్నారు బాబా. నేను కూడా మీ సమానంగా మధురాతి మధురమైన ఆత్మను బాబా. ఇప్పుడు నేను ఆత్మ నా సాకారీ శరీరంలో ప్రవేశిస్తున్నాను. సంపూర్ణ సంపన్న స్వరూపాన్ని అనుభవం చేస్తున్నాను. నేను ఆత్మను ఈ శరీరంలో అవతరించి పూర్తి శరీరంలో ఈశ్వరీయ శక్తులను వ్యాపింపజేస్తున్నాను. నేను ఆత్మను ఈశ్వరీయ శక్తులతో, ఈశ్వరీయ గుణాలతో సంపన్నమైన ఆత్మను. నా నలువైపులా ఈ ఈశ్వరీయ శక్తులను వ్యాపింపజేస్తున్నాను. ఎల్లప్పుడూ ఈశ్వరుని స్మృతిలో ఉంటూ సంతోషంగా ఉండే ఆత్మను. నా దృష్టి ద్వారా, నా వాణి ద్వారా, నా కర్మల ద్వారా ఈశ్వరీయ సాన్నిధ్యాన్ని అనుభవం చేయిస్తూ అందరికీ పరమాత్మని శక్తులను అందిస్తున్నాను.
గుణదానం చేస్తున్నాను. శ్రేష్ఠ సంకల్పాల దానం చేస్తున్నాను. జ్ఞానదానం చేస్తున్నాను. నేను అవతరిత ఆత్మను. సర్వగుణ సంపన్న ఆత్మను. ఆనందమయ ఆత్మను. సుఖదాయి ఆత్మను. ఇప్పటి నుండి నేను ఎల్లప్పుడూ ఈశ్వరీయ ఆనందంలో ఉంటూ అందరికీ ఈశ్వరీయ శక్తులను పంచుతూ ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను. శ్రేష్ఠ కర్మల ద్వారా నా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటాను. శ్రేష్ఠ సంకల్పాల ద్వారా నా శ్రేష్ఠ భవిష్యత్తును తయారు చేసుకుంటాను. అన్ని కర్మలు చేస్తూ బుద్ధి ఒకే పరమాత్మపై ఏకాగ్రం చేస్తూ సదా యోగి ప్రయోగినై ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తాను. సుఖమయ జీవితాన్ని జీవిస్తాను. అందరికీ సుఖాన్ని సంతోషాన్ని పంచుతూ స్మృతి స్వరూప స్థితిలో ఈ సంగమయుగ శ్రేష్ఠ జీవితాన్ని గడుపుతాను. నేను యోగి ఆత్మను. నేను దివ్య ఆత్మను. ప్రకాశ స్వరూపాన్ని. దివ్య జ్యోతిని. ఇదే నా సత్య స్వరూపము. సంపన్న స్వరూపము. సంపూర్ణ స్వరూపము.